ఇప్పుడు మనము పచ్చి కొబ్బరి ఉండలు తయారు చేసుకుందాము. ఇది సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చి కొబ్బరి, మూడు టెంకాయలు పొలుకులండి ఇవి. ఇది 900 గ్రాములు సన్నగా తరిగి పెట్టుకున్న బెల్లం. ఇది ఇలాచీ పౌడరు 1 స్పూను. ఇప్పుడు ఈ సన్నగా తరిగి పెట్టుకున్న కొబ్బరి పొలుకుల్ని మిక్సీ వేసుకుందామండి. వాటర్ వేయకుండా వేసుకోవాలి, కొద్దిగా వేసుకొని మిక్సీకి పట్టుకుందాం. ఇప్పుడు ఇది పచ్చి కొబ్బరి పొలుకులు మెత్తగా ఇట్లా వాటర్ వేయకుండా మిక్సీకి పట్టుకోవాలండి. కొద్దిగా వేసుకొని పట్టుకోవాలి. మొత్తం ఇలాగే అంతా మిక్సీ పెట్టుకోవాలి. పొడిగా ముక్కలు ఏం లేకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలాగా పొడిగా రావాలి. మొత్తం కొబ్బరి పొలుకులన్నీ ఇలాగే పట్టుకుందాం మిక్సీకి. పచ్చి కొబ్బరి బెల్లంతో చేసిన ఉండలు ఎంతో టేస్టీగా ఉంటాయి. సింపుల్ ప్రాసెస్ ఇది. పిల్లలకు కూడా మంచి ప్రోటీన్ కాబట్టి రోజుకు ఒకటి తిన్నా కూడా మంచిగా బలం ఉంటుంది. ఇప్పుడు మనం సన్నగా తరిగి పెట్టుకున్న కొబ్బరి పొలుకులన్నీ ఇట్లాగా మెత్తగా మిక్సీకి వేసుకున్నాం కదా, కొద్దిగా వేసుకొని మిక్సీకి పట్టుకున్నాము. బాగా మెత్తగా పొడి అయింది. ఇప్పుడు మిగతా ప్రాసెస్ చూద్దాము. మొత్తం వేసేసుకున్నామండి ఇప్పుడు మిక్సీకి, అయిపోయింది. ఇప్పుడు మిగతా ప్రాసెస్ తర్వాత చూద్దాము. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఇందులోకి ఈ సన్నగా తరిగి పెట్టుకుని బెల్లం వేసుకొని కరిగించుకోవాలి. ఇప్పుడు కడాయిలో బెల్లం వేసుకొని, వాటర్ వేయకూడదండి, బెల్లము సన్న సెగన కరగనివ్వాలి. కలుపుతూ ఉండాలి. ఇప్పుడు బెల్లం కరగాలి కాబట్టి కొద్దిగా స్టవ్ హైలో పెట్టుకుందాం కరిగేదాకా. కడాయి వేడెక్కేదాకా హైలో పెట్టుకున్నామంటే తర్వాత సిమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండొచ్చు. ఈ కొబ్బరి ఉండలకి వాటర్ పోయకూడదండి బెల్లంలో, డైరెక్ట్గా అదే అట్లాగే కరగాలి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఇది. వట్టి పచ్చి కొబ్బరి తినలేం కదా, ఇలా ఉండలు చేసుకున్నామంటే బెల్లంతో చక్కగా తినడానికి బాగుంటుంది, హెల్తీ కూడా. ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకొని కలుపుకుందాం మనం. ఇంకా ఇప్పుడు బెల్లం అంతా కరిగిపోయింది కాబట్టి ఇలాచీ పౌడర్ వేసుకుందాము ఇందులోనే. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి కలిపి ఇప్పుడు మిక్సీకి పట్టుకున్న ఈ కొబ్బరి మిశ్రమాన్ని అంతా దీంట్లో కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా స్టవ్ సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి. ఇప్పుడు మిగతాది కూడా మొత్తం వేసేసుకుందాము. ఇప్పుడు బాగా మిశ్రమం అంతా చక్కగా బెల్లంతో పాటు కలిపేలా కలుపుకోవాలి, కలిసేలాగా.
ఇప్పుడు బాగా కలిపాక ఈ మిశ్రమాన్ని అంతా ఇప్పుడు 2 మినిట్స్ మూత పెట్టేసుకొని 2 మినిట్స్ అలా వదిలేద్దాం మూత పెట్టి. స్టవ్ అయితే సిమ్లోనే ఉంచుకోవాలండి. ఇప్పుడు మూత ఓపెన్ చేసుకొని మళ్ళీ మిశ్రమాన్ని అంతా కలుపుకుందాము. ఇలాగే కలుపుతూ ఉండాలి, ఎర్రగా వేగేదాకండి. స్టవ్ సిమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి. కొబ్బరి పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలి ఇదంతా. మంచి ఫ్లేవర్ స్మెల్ వస్తుంది వేగిన తర్వాత. ఇది అది మొత్తం కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు బాగా ఎగుతూ ఉంది కాబట్టి ఇప్పుడు స్టవ్ కొద్దిగా హైలో పెట్టేసుకుందాము. ఇక్కడే ఉండి వేపుకుంటాం కాబట్టి హైలో పెట్టుకొని వేపుకుందాం. ఇప్పుడు ఇప్పుడు ఇది ఎర్రగా వేగిపోయింది. ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందాము. ఇప్పుడు చక్కగా ఇది చల్లారాక కొబ్బరి ఉండలు తయారు చేసుకుందాము. అదే ఇట్లాగా బాగా ఎర్రగా రావాలి. బాగా చల్లారాక అప్పుడు ఉండలు కట్టుకుందాం. ఎంతో రుచికరమైన పచ్చి కొబ్బరి బెల్లముతో తయారు చేసుకున్న కొబ్బరి ఉండలు రెడీ అయిపోయాయండి. అన్నీ ఇట్లాగా రౌండ్స్గా బాల్స్లా చుట్టుకోవాలి. చాలా టేస్టీ ఉండలు ఎంతో సింపుల్ ప్రాసెస్ తోటి తయారు చేసుకోవచ్చు. దీన్ని మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అన్నీ ఇలాగే రౌండ్లు చుట్టుకుందాము.